పురంజనోపాఖ్యానం పురంజనోపాఖ్యానం వింటున్నాము. పురంజనోపాఖ్యానంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, పురంజనుడు అంటే జీవాత్మ, జీవుడు. పురంజని అంటే బుద్ధి, ఇంటెలిజెన్స్. తర్వాత అక్కడ పురాన్ని మన శరీరంగా తీసుకోవాలి. తర్వాత ఈ ద్వారాలంటే మన శరీరంలో ప్రకృతి మనకిచ్చినటువంటి సదుపాయాలు, అంటే ఈ భౌతికత్వాన్ని ఎంజాయ్ చేసేందుకు ప్రకృతి ఇచ్చినటువంటి సదుపాయాలు ఈ నవరంధ్రాలు. దాన్ని అక్కడ నవద్వారాలుగా పోల్చారు. మనం గత 2-3 రోజులుగా వింటూనే ఉన్నాం. అంటే ఆ నగరం ఎలా ఎంత సుందరంగా ఉంది, దాంట్లో ఉండే వివిధమైనటువంటి ప్రదేశాలు మన శరీరంలో ఉండే భాగాలకు ఉన్న సామీప్యత ఏంటి, తర్వాత మన బుద్ధి ఎలాగా ప్రవర్తిస్తుంది. ఎప్పుడైతే పురంజనిని అడిగితే తనకు తన తల్లిదండ్రులు కానీ తన పుట్టు కానీ ఏదని తెలియదు అంటుంది. అంటే భౌతికత్వంతో బంధించబడ్డ మనిషి యొక్క మేధ. ఎందుకంటే ఇక్కడ పురంజని అనేది మేధ, ఇంటెలిజెన్స్, బుద్ధి. అంటే ఈ భౌతికత్వంలో బుద్ధి ఏంటంటే మరుగుపడిపోతుంది. తను ఎవరు, తనకు భగవంతుడికి నిజమైన సంబంధం ఏంటో మర్చిపోతుంది. కాబట్టి అక్కడ పురంజని కూడా నన్ను పుట్టించిన వాళ్ళు ఎవరో తెలీదు, వీళ్ళ నాయబడిన అనుచరులు ఎవరో కూడా తెలియదు అని తనకు ఉండే అజ్ఞానాన్ని అక్కడ ప్రదర్శిస్తుంది అనమాట. మెటీరియల్గా ఉన్నప్పుడు మనం రజో తమో గుణాల యొక్క అధీనంలో ప్రవర్తిస్తాం. కాబట్టి మన బుద్ధి సరైనటువంటి ఫలితాలను మనకు గైడ్ చేయదన్నమాట. అది చదువుకుంటూ ఆ తర్వాత ఆడపురంజని వాటన్నిటి గురించి మాట్లాడినాక ఈ గృహస్థ జీవితం చాలా సుఖవంతమైంది. సన్యాసులు, తత్వవేత్తలు వీళ్ళు దాని గురించి తెలుసుకోలేరు అని ఆవిడ ప్రవృత్తి మార్గాన్ని గురించి ఎక్కువగా మార్కెటింగ్ చేస్తుంది అనమాట. చేసుకొని అతని పట్ల తనకున్న ఆకర్షణను, అతని యొక్క సౌందర్యాన్ని, అతని యొక్క వీరత్వాన్ని వాటన్నిటిని ప్రశంసిస్తూ అతని చేతుల్లో తనకు ఒక రకమైనటువంటి రక్షణ లభిస్తుందన్న కోరిక, ఆశ్వాసన తను బయటపెడుతుంది. ఎందుకంటే స్త్రీకి భర్త, మనం చదువుకున్న ఈ వేదాల్లో, ధర్మ సూత్రాల్లో ఒక స్త్రీ ప్రతి స్టేజ్లో కూడా ఒక అండ అవసరం. చిన్నప్పుడు పేరెంట్స్, తండ్రి, పెద్దగా భర్త, ముసలితనం, వార్ధక్యంలో సంతానం, ముఖ్యంగా పుత్రులు ఈ రకంగా ఉండాలని కోరుకున్నారు. కాబట్టి తనకు ఎవ్వరు లేని పరిస్థితిలో అంత వీరుడైనటువంటి చక్కటి సుందర పురంజనుడు తనకు రక్షణ ఇస్తాడు అని చెప్పి ఆవిడ సంతోషంగా తన ప్రపోజల్ ఒప్పుకుంటుంది. వాళ్ళు 100 ఏళ్ళు ఆనందిస్తారు అని చెప్పారనమాట. 100 ఏళ్ళ ఆనందిస్తా అని చెప్పి నిన్న ఇంకో విషయం చెప్పారు శిలా ప్రభుపాదులారు. ఈ 100 ఆయా పరిస్థితుల బట్టి మారుతూ ఉంటుంది. అంటే సూర్యునికి దగ్గర నుంచి దూరం వెళ్తున్న కొద్దీ వాళ్ళ యొక్క ఆయు పరిణామంలో మార్పులు సంభవిస్తాయి. ఏదైనా 100 ఫిగరే, కానీ ఆ పరిణామం ఎక్కువ ఉంటుంది అనమాట. మనకు బ్రహ్మకు, దేవతలకు ఉదాహరణ ఇచ్చారు అక్కడ. తర్వాత 44వ శ్లోకంలో నిన్న సన్యాసం మాతాజీ అడిగారు కదా, మాతాజీ ఇదేంటిది. ఈ శ్లోకం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, మనం సామాన్యంగా గృహస్థులకు ఉండే అవస్థ అనమాట. అది ఏంటి అంటే, ఈ జాగృతిలో ఎంజాయ్మెంట్ ఫర్ 100 years, ఆ మెలకువ స్థితిలో 100 ఏళ్ళు సుఖంగా ఉన్నాడు భార్యతోటి. ఇదేంటంటే ఒక జీవి, ఒక మనుష్యుడు, ఒక మానవుడు భౌతిక ఆనందాలు అనుభవించేందుకు, ముఖ్యంగా ఈ మైథున సుఖాన్ని అనుభవించేందుకు భార్యతోటి చాలా అనుబంధాన్ని పెంచుకుంటాడనమాట. తర్వాత ఈ రకంగా పెంచుకున్న అనుబంధం తర్వాత క్రమక్రమంగా కుటుంబము, తన సంతానం, వీటన్ని అనే ఒక మాయలో పడిపోతారనమాట. ఇదేంటి అంటే చిన్నపిల్లల మాటలు అవన్నీ మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఆ ఆనందం కలిగిస్తే ఏంటంటే చాలా లోతుగా వెళ్ళిపోతున్నాడు ఒక భ్రమలో. వీళ్ళు నా సంతానము, వీళ్ళు నా భార్య, నా ఇల్లు, నా సంపద, నా మిత్రులని మనల్ని ఒక రకమైనటువంటి దీర్ఘమైన భ్రమలోకి, ఇక్కడ చెప్పారు చూడండి, జాగర్తి, స్వప్న, సుషుప్తి. మనం ఈ 3 దీనికి కూడా అన్వయించుకోవచ్చు. జాగ్రత్త అంటే మెలకువగా ఉండి మనం ఈ రకంగా భార్యతోటి, పిల్లలతోటి ఆనందించడము. స్వప్నాలు ఏంటంటే వాళ్ళ మీద మనము చాలా అనుబంధం పెంచుకొని కళల్లో కూడా వాళ్ళ గురించి తలుచుకోవడము. తర్వాత ఏంటంటే వీటన్నిటి ద్వారా మనము భగవంతుణ్ణి
మర్చిపోతాం అనమాట. డీప్ స్లీప్లో మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనం ఎట్లా అన్ని మర్చిపోతామో ఆ రకంగా మనము ఈ భవబంధాల మధ్య ఈ బాగా కూరుకుపోయి భగవంతుణ్ణి అనే విషయాన్ని మనం మర్చిపోతారు. అసలు ఈ జీవితం ధ్యేయం ఏంటి? మానుష్యం దుర్లభం మనుష్య దేహం దుర్లభం అని అన్నారు. ఈ మనుష్య జీవనం నాకు వచ్చింది, అయినా నేను ఏం చేస్తున్నానన్న ఆలోచన ఈ అనుబంధాల కారణంగా, ఆకర్షణ కారణంగా కోల్పోతాడనమాట. ఈ రకంగా 43, 44 శ్లోకాలు చెప్పుకుంటే 45 నుంచి 55 శ్లోకాల దాకా మనం ఈ నవరంధ్రాలు ఏంటి, 9 గేట్ 9 ద్వారాలు ఏంటి, తర్వాత ఆ సిటీలో ఉన్న వేరే వాసులు, నగరం అంటే ఎంతో మంది ఉంటారు కదా ప్రజ, వాళ్ళ గురించి కూడా చర్చించడం జరిగింది. ఇక్కడ కొంచెం మీరు ఒక్కసారి నాకు చెప్పాలి, కుడి ఎడమ కళ్ళలో ఏది పవర్ఫుల్ అని చెప్పారు భాగవతంలో? ఎడం అంటే ఉత్తరం వైపుగా ఉన్నది. మీరు చెవులు చెప్తున్నారు, కంటిది ఫస్ట్ కంటి నుంచి. ఓసారి తక్కువ చూపు ఉంటుంది నాకు. అమ్మా కుడిని పెట్టరా చెప్తారు. నాకు కరెక్ట్ ఆన్సర్ రాలేదు, రెండు కలిసినాయి. తక్కువ చూపు ఉంటుంది అన్నారు నాకైతే. కరెక్ట్, ఎడం కన్ను తక్కువగా ఉంటుంది, కుడి కన్ను దాన్ని ఏ రకంగా పోల్చారంటే మినుడు పురుగు, తర్వాత కాంతి. ఇక్కడ గౌరంగ దర్శన ప్రభావం టార్చ్ లైట్ అన్నారు, నిర్విఘ్నంగా వస్తుందన్నమాట కాంతి, అందుకని కుడి కన్ను. వీటి పేర్లు ఇచ్చారు, ఆ పేర్లు మనకు అంత బట్టి పట్టాల్సిన అవసరం లేదు, తెలుసుకుంటే చాలు. ఇక్కడ చూడండి, ఖద్యోత, ఆవిర్ముఖి, ఇవి 2 ద్వారాలు అన్నమాట. తర్వాత ప్రతి చోట కూడా వాళ్ళు వెళ్ళాల్సిన గమ్యం ఏంటి, దానికి వాళ్ళు ఎంబడి వచ్చే సన్నిహితుడు ఎవరు, మిత్రుడు ఎవరు అని చెప్తున్నారు అనమాట. ఇవి ఫస్ట్ ఏంటంటే విభ్రాజితం అనే పురం, అంటే ఆకారం. కంటి ద్వారా మనం ఏం చూస్తాం, ఒక రూపాన్ని చూస్తాం. ఆ రూపానికి సహాయం చేసే వాళ్ళు ఎవరు అంటే ఈ కను ద్వారా, అది సూర్యకాంతి ద్వారా మనము ఆ వస్తువుని యొక్క రూపాన్ని చూడగలుగుతాం. సో ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. ఎడం కంటి కంటే కుడి కన్ను శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ముక్కు రంధ్రాలు. మొట్టమొదట ఏం చెప్పారంటే ఈ దేహంలో ఉండే నవరంధ్రాల్లో ఊర్ధ్వ భాగంలోనే 7 రంధ్రాలు ఉంటాయి, 7 ద్వారాలు ఉంటాయి. రంధ్రాలను పదమొదేద్దాం. 7 ద్వారాలు ఉంటాయి. 7 ద్వారాల్లో 5 ద్వారాలు ఎటువైపు చూసి ఫేస్ చేసి ఉంటాయి అన్నారు? తూర్పు వైపు మాతాజీ. హరే కృష్ణ. ఉత్తర అన్నారు ఇక్కడ. మీరు కరెక్ట్, మీరు తూర్పు అన్నారు. తర్వాత 2 ఏంటంటే ఒకటి ఉత్తర, ఒకటి దక్షిణ. తర్వాత 7 అయినాయి కదా, ఇంకా 2 ఎటువైపు ఉంటాయి? శరీరం కటి భాగం కింద ఉండే ద్వారాలు ఎటువైపు ఉంటాయి? పశ్చిమ, అంతే కదా, తూర్పు ఆపోజిట్ పశ్చిమ. దీంట్లో ఏం చెప్పారంటే ఈ నాస్టిల్స్ అంటే నళిని, నాళిని, ఈ 2 ద్వారం, ముక్కు రంధ్రాలు అనమాట. వాటి ద్వారా మనం చేసేది ఏంటి, గాలి పీలుస్తాము, తర్వాత వదులుతాము, వాసన చూస్తాము అనమాట. సో మనం ఈ ముక్కు రంధ్రాలు, ముక్కు యొక్క గమ్యం ఏంటి అంటే అది సౌరభ, అంటే గంధాన్ని ఆస్వాదించడం. దానికి ఎవరు ఏ ఫ్రెండ్ సహాయపడుతున్నాడు అంటే అవధూత, అంటే నాసిక అని చెప్పుకున్నాం. తర్వాత నోరు గురించి, నోరు చాలా ముఖ్యమైనది. అది ఇటు ఆహారం తింటుంది, అటు మాట్లాడుతుంది. దానికి రసజ్ఞ అంటే టంగ్. కానీ టంగ్కు వేటి మీద ఎక్కువ ఆసక్తి ఉంటుందని శిలా ప్రభుపాద చెప్పారు? రుచి ఒకటి, గాసిప్స్ చాలా ఇష్టం. గాసిప్స్ అబ్బో, మాట్లాడటమే కాదు, మాట్లాడాలో మసాలా పెట్టడం మనకు చాలా ఇష్టం, గాసిప్స్. తర్వాత ఈ విపణ అంటే వాయిస్. ఈ 2 ఫ్రెండ్స్ అనమాట నోటి ద్వారానే కదా మనం, నోటి నుంచి కనెక్టెడ్ గొంతు, అక్కడి నుంచి వాయిస్ కూడా వస్తుంది. తర్వాత ఈ 2 ఇయర్స్, ఈ 2 చెవుల్లో ఏ చెవుకి ఆధ్యాత్మిక జ్ఞానం వినాలని ఉంటుంది, ఏ చెవుకి మామూలు వ్యవహారాలు సంబంధించిన విషయాలు వినాలని ఉంటుంది? కుడి చెవికి ఆధ్యాత్మిక ఉంటుంది. ఎడమవైపు ఆధ్యాత్మికము, కుడివైపు ఏమో భౌతికం అనమాట, కర్మకాండలు వీటన్నిటి పట్ల. అందుకని వాళ్ళు ఎక్కడ పోతారు, వాళ్ళు వెళ్ళే గమ్యం ఏంటి?
ఎడమ చెవుతో ఎక్కువ పితృలు ఉపయోగించుకునేవాడు. యా వాళ్ళు కరెక్ట్. ఎడమ చెవుతున్న పితృలోకాలకి ఆధ్యాత్మికానికి మాత్రమే, కుడి కుడిది పితృలోకాలు. కుడి వైపు పుత్రలోకాలు. నేను అప్పుడు ఎడమ కూడా అనలేదు. ఎవరైతే ఈ కర్మకాండాలు సామాన్య వ్యవహారం పట్ల ఆసక్తి చూపిస్తారో ఆ చెవు ఎక్కువ ఉపయోగించే వాళ్ళు పితృలోకాల దాకా వెళ్తారు. ఎందుకంటే కర్మకాండాలు చేస్తున్నారు వాళ్ళు, ఉట్టి వినడమే కాదు, వేదాలకి చెప్పిన విషయాలను ఆచరించి వివిధ కర్మకాండాలు చేస్తున్నారు కాబట్టి పితృలోకాలు స్వర్గాల దాకా వాళ్ళు వెళ్తారు. కానీ ఎవరైతే ఎడమ చెవుతోటి అంటే జ్ఞానం గురించి, వేద జ్ఞానం, శృతులు ఇవన్నీ వినాలి అని అనుకుంటారో వీళ్ళు ఎక్కడ పోతారు? ఇంకా ఉత్తమ లోకాలకు వెళ్తారు. వీళ్ళిద్దరికి హెల్ప్ చేసే ఫ్రెండ్ ఎవరు? చెవు. ఈ ద్వారాలకు హెల్ప్ నువ్వు తల మీద నీళ్ళు వేసుకొని స్వామి డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటారు. ఓకే. సో ఒకళ్ళు ప్రవృత్తి గ్రంథాల మీద, ఒకళ్ళు నివృత్తి గ్రంథాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి తర్వాత పశ్చిమ దిక్కగా ఉండే 2 ద్వారాల గురించి చెప్పుకున్నాం. ఒకటేమో జననేంద్రియాలు, ఒకటి ఏంటంటే గుదము దాని ఏమంటారు ఇంకా దాని తెలుగులో నాకు తెలియదు, ఇంత తెలుసు. ఫస్ట్ దాంట్లో ఏంటంటే మైథునం మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది, దాని గమ్యమే అది. దానికి సహాయం చేసేవాడు ఎవరు అంటే దుర్మద, మ్యాడ్నెస్, ఉన్మాదం. అది ఆ కోరిక ఎక్కువైపోతే వాడు ఉన్మాదులాగా అవుతాడు అనమాట. మనం కీచకుడిని చూసాము. 5 భర్తలు ఉన్నారు ద్రౌపదికి. వాడు వీరులని తెలిసినా కూడా అతను ఆ మద అందంతో అతను ఏం ప్రవర్తిస్తున్నాడో తెలియలేదు. ఆఖరికి అతను తన మరణాన్ని అతని ఆహ్వానించుకున్నాడు. తర్వాత ఈ నివృత్తి అంటే ఇది మలద్వారం ద్వారా ఏంటి అంటే అది వెళ్ళే గమ్యం పెయిన్ఫుల్ అని చెప్పారు. పెయిన్ఫుల్ అని చెప్తూ ఈ లుబ్ధక అంటే గ్రీడ్ కారణంగా, ఈ గ్రీడ్ యొక్క సపోర్ట్ కారణంగా మనం ఆ రకంగా ప్రవర్తిస్తాం. మళ్ళీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నిన్న చెప్పారు కదా నవద్వారాల గురించి అని అన్నారు కదా మాతాజీ. మీరు అనుకోవచ్చు, నిన్న అనుకోకుండా యాదృచ్ఛికంగా మాకు ఇక్కడ జరుగుతున్న శ్రీమద్ భాగవతం జగసాక్షి ప్రభు అనే త్రివేంద్రం టెంపుల్ ప్రెసిడెంట్, చాలా చక్కటి ఏమంటారు కథకుడు, మంచి జ్ఞానం కలవాడు. ఆయన కూడా అదే విషయంలో మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు అంటే ధ్రువస్థుతి చెప్తున్నారు మాకు. ధ్రువస్థుతిలో మనందరికి తెలుసు, ఫస్ట్ 3 రోజులు ఆయన ఏం చేశారు? కేవలం పండ్లు, తర్వాత అరణ్యాలు దొరికే పండ్ల మీద ఆయన ఆధారపడుతూ తపస్సు చేసుకున్నారు. తర్వాత రెండో దఫా 6 రోజులు ఆయన ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఆకులు అలమాలు తినుకుంటూ ఆయన తపస్సు చేశారు. మూడో స్టెప్ లో 9 రోజులు ఆయన నీళ్లు, కేవలం నీళ్ళు, ఇంకా పండ్లు పాలు అన్ని బంద్, ఓన్లీ నీళ్ళతోటి ఆయన భగవద్ ధ్యానం చేశారు. ఆఖరికి ఏంటంటే గాలిని తీసుకుంటూ 12 రోజులు ఆయన ధ్యానం చేస్తారనమాట. చేస్తూ ఇక 5వ నెల వచ్చేటప్పటికి ఆ గాలి కూడా తీసుకోవడం మానేసేస్తారు. గాలి తీసుకోకుండా ఆయన ఆ గాలిని సంపించడంతో పాటు నవరంధ్రాన్ని కూడా అతను మూసివేస్తారు అని చెప్పారనమాట ప్రభు. దాని కారణంగా ఏమైపోయింది? మొత్తము భగవంతుడు ఆయన హృదయస్థ పరమాత్ముడు అందరూ బందీ అయిపోయారు. ఆయన యొక్క శరీరం భారం అయిపోయి భూమి కొంచెం కుంగిందనమాట. దాంతో ఈయన ఊపిరి పీల్చకపోయేటప్పటికి అందరికి కూడా జీవులకు ఊపిరి ఆడక చాలా కష్టపడడం, వాడు భగవంతుడిని ఆశ్రయించడం, తర్వాత భగవంతుడు ధ్రువునికి వచ్చి దర్శనం ఇవ్వడం, ఇవన్నీ చెప్పారు కదా. ఆ సందర్భంలో ఏం చెప్పారు ప్రభు అంటే ఈ నవరంధ్రాలు కాక ఇక్కడ మన కపాలంలో ఇక్కడ ఒక ప్రదేశం ఉంటుంది, సున్నితమైన ప్రదేశం. గొప్ప వాళ్లకు ప్రాణాలు అక్కడి నుంచి పోతాయి అని చెప్పారు. చెప్తూ ఏం చెప్పారంటే మామూలుగా జనులకు ఏ యొక్క ద్వారాన్ని ఎక్కువగా ఉపయోగిస్తే ఆ ద్వారం ద్వారా ప్రాణం పోతుంది అని. కొన్నిసార్లు చూడండి, కొందరికి ముక్కు నుంచి కొంచెం రక్తం బొట్టు వస్తుంది, వాడి ప్రాణాలు పోతాయి. కొందరికి నోటి నుంచి వస్తుంది. కానీ కలియుగంలోనట అధిక శాతము నోటి ద్వారా, మలద్వారం ద్వారా
అది జననేంద్రియాల ద్వారా ప్రాణాలు పోతాయని చెప్పారు. ఎందుకు అంటే వాటిని ఎక్కువగా వాడుతాం కాబట్టి, వాటికి ప్రాముఖ్యత ఇస్తాం కాబట్టి మన ప్రాణాలు ఆ రకంగా వెళ్తాయి అని చెప్పారు అనమాట. ఈ సందర్భంలో నాకు ఒక చక్కటి విషయం గుర్తుకొచ్చింది. అంటే మా ప్రభుత్వం డిస్కస్ చేస్తుంటే, ఇదివరకు మాకు ఇక్కడ అబుదాబి, దుబాయ్కి ఒక మహారాజు వచ్చేవారు. మహారాజు ఏంటంటే ఆయన గృహస్థ జీవితం నుంచి సన్యాసం తీసుకున్నారు. ఆయన పేరు మహావిష్ణు గోస్వామి మహారాజ్. ద్వారకా నుంచి, ద్వారకా టెంపుల్ పక్కన, అంటే అంత పెద్ద ద్వారకాధీశ మందిరం పక్కన ఒక చిన్న చక్కటి ఇస్కాన్ సెంటర్ వచ్చేందుకు ఆయన చాలా కష్టపడ్డారు. ఎందుకంటే పెద్ద పెద్ద క్షేత్రాల్లో ఆ ఆ క్షేత్ర స్వామి ముందు మిగతా టెంపుల్స్ అన్ని అంత ప్రభావాన్ని ఏమంటారు, వైభవాన్ని తెచ్చుకోలేవు. ఇప్పుడు తిరుపతిలో ఇంకన్నా ముందు ఇంకా ఏ టెంపుల్స్ అయినా కూడా మనం ఎంత కష్టపడ్డా ఇంకన్నా తర్వాతనే. అది అట్లా ఈవెన్ శ్రీరంగం చూసుకోండి, ఉన్నది చిన్న చిన్న సెంటర్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకు అన్ని చోట్ల మన భగవద్ని ప్రేమను, కృష్ణ కాన్షియస్నెస్ పంచాలి అన్న ఆచార్య అండ్ చైతన్య మహారాజు చైతన్య మహాప్రభు ఉపదేశంతో అన్ని చోట్ల ఉన్నాయి. అట్లే ఈయన ద్వారకాల్లో ఎంత కష్టపడి ద్వారకా టెంపుల్లో ఇస్కాన్ మందిరం కట్టించారు. చాలా బాగుంటుంది. అక్కడి నుంచి ద్వారకా గుడి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. వెళ్తే ఎవరన్నా అక్కడ ఉండండి, ట్రై చేసేది. సో ఆ మహారాజు శ్రీమద్ భాగవతం అంటే ఆయనకు చాలా ఇష్టం ఉండేది. అయితే మహానుభావులకు మనకు తెలుసు, మన పెద్దవాడు కూడా కొన్నిసార్లు వాళ్ళకు తెలుస్తుంది వాళ్ళ మరణం ఎప్పుడు వస్తుంది అనేది వాళ్ళకి తెలుసు. అట్లా మహారాజు తెలిసిపోయింది ఆయనకు. అందుకని క్రమక్రమంగా ఏంటంటే ఆహారాన్ని, నీటిని అన్నిటిని తగ్గించేసేసారు. తగ్గించి మనిషి కొంచెం అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు రోజు ఆయన ఏం చెప్పేవారంటే, నాకు భాగవతం చదివి వినిపించండి, నన్ను తినమని తాగు, నన్ను బలవంతం పెట్టద్దు, భాగవతం వినిపించండి అని చెప్పేవారు అనమాట. సో ఎవరో ఒక శిష్యుడు భాగవతం చదువుతూ ఉండేవారు. ఒకరోజు ఒక శిష్యుడు ఏం చేశాడంటే, చూసేటప్పటికి మహారాజు కళ్ళు మూసుకొని ఉన్నారు, కదలలేదు, లేదు, లేదు. ఆయన ఏమనుకున్నారంటే, అరే మహారాజు పడుకున్నారు కదా అని భాగవతం చదవడం ఆపేశాడు. ఆపేగానే వెంటనే కళ్ళు తెరిచి ఆపని క్యూర్ ఒక భాగవత్ పడ్లీ చేయి అని చెప్తారు అనమాట. అట్లా ఆయన నిరంతరం భాగవత సేవ చేస్తూ ఉండేవారు అంత అనారోగ్య పరిస్థితిలో. ఒకరోజు వాళ్ళ శిష్యులు అదే గదిలో పక్క నుండి ఏదో చదువుతున్నారు. ఒక్కసారి వాళ్ళకు టప్పుమని చప్పుడు వచ్చిందనమాట. ఆ టప్పుమని చప్పుడు రావడము, తర్వాత మహారాజు దేహాన్ని వదిలేశారు. ఇక్కడ ఈ కపాల మోక్షం అయింది అనమాట ఆయనకు. అక్కడి నుంచి ఆ జీవం వెళ్ళిపోయింది. అంటే అంత వాళ్లకు, ఇప్పుడు మనం 8th చాప్టర్ చదువుకుంటాం కదా, సాధువులకు వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు మృతిని తెచ్చుకోగలరు, ఏ ముహూర్తం కావాలో వాడు నిర్ణయించుకోగలరు అనమాట. సో ఆ మహారాజు ఇది ఎప్పుడూ కాదు కదా, మన పురాణాలు అవన్నీ కాదు, ఇవి నిజంగా ఈ మధ్య రీసెంట్ గా, అంటే ఒక డికేడ్ కింద జరిగింది. అంతకంటే ముందు ఆయన ఎక్కువ వచ్చేవారు అనమాట ఇక్కడికి. చాలా చక్కగా చదివేవాళ్ళు. ముఖ్యంగా భాగవతం శ్లోకాలు చదువుతుంటే మన చెవిలో పంచదార పోసినట్టు, పాకం పోసినట్టుగా ఉండేది, అంత స్వీట్గా ఉండేది. మహారాజు కూడా చాలా ఫాదర్లీగా ఉండేవారు. సో ఈ రకంగా ఏంటంటే ఈ ప్రస్తుత కాలంలో ఈ ద్వారాలు ఎక్కువగా వాడతాం కాబట్టి మన ప్రజలందరికీ సెన్స్ గ్రాటిఫికేషన్, రకరకాల రుచులు కావాలి. ఇంట్లో తినడము, ఇంట్లో వండుకొని ఇది భగవంతుడికి ఆఫర్ చేయడం తగ్గిపోయింది. రకరకాలుగా తినడం, బయట నుంచి తినడము, రోగాల పాలవ్వడము, తర్వాత ఈ మైథున కోరికలు, మన ఫుడ్ కారణంగా మనకు ఇటువంటి ఆలోచనలు కూడా ఎక్కువ ఎంత వికృతంగా అవుతున్నాయో నేను ఇంకా చెప్పగలను, మీ అందరికి తెలుసు. కానీ ఈ విషయాన్ని మటుకు నేను మీకు చెప్దాం అనుకున్నా. సో ఈ రకంగా చెప్పినాక ఇప్పుడు ఇంకా వేరే పురవాసుల్లో ఎవరున్నారు? ఈ 9 ద్వారాలు అయిపోయింది, ఆ పురం గురించి వివరణ వచ్చేసింది. ఇంకా ఇప్పుడు సాక్షి ప్రభు చెప్పిన పాయింట్స్ కవర్ చేస్తా చెప్పేశాను. జగసాక్షి ప్రభు చెప్పిన పాయింట్ నేను ఇందాటి నుంచి ఉన్నాను. ఇంకేమైనా మిస్ అయ్యానా? బుద్ధ స్థానం అవి చెప్తా ఉన్నారు కదా ప్రభు. చెప్పేసా, అందుకే అంటున్నా. అందుకే ఇప్పుడు వచ్చావా అన్న. ఓకే, ఇప్పుడే 54లో అడుగు పెడుతున్నా. అందుకే 54, 55 శ్లోకాలు ఏంటంటే ఆ పూర్వవాసుల గురించి చెప్పడం జరుగుతుంది. అంధావమీషాం పౌరాణాం నిర్వాక్వేష స్కృతాబుభౌ అక్షణత్వం. నాకు సార్ థ్యాంక్ యూ. నేను ఒకసారి తెలుగు బుక్ నుంచి దగ్గర నుంచి చదువుతా. సారీ.
అంధావమీషాం పౌరాణాం నిర్వాక్వేష స్కృతావుభౌ అక్షరత్వతామధిపతి స్థాభ్యాం యాతి కరోతి చ. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ, హరే నేను కృష్ణ. ఛాన్స్ ఇవ్వలేదు, హరే చదవండి. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంధావమీషాం పౌరాణాం నిర్వాక్పేశస్కృతావుభౌ అక్షణ్వతామధిపతి తాభ్యాం యాతి కరోతి చ. ఆ పురవాసులలో నిర్వాకుడు పేశస్కృతుడును ఇరువురు కలరు. పురంజనుడు చూపు కలిగిన పురవాసులకు పాలకుడయును దురదృష్టవశాత్తు ఆ ఇరువురు అంధులతో సాంగత్యము నేర్పుచుండెను. వారిని కూడి అటూ నిటూ చనుచు అతడు నానా విధములకు కార్యములను చేయుచుండును. హరే కృష్ణ. చదవండి అమ్మా. ఓకే. భాష్యము శ్రీ ప్రభుపాదుల. జీవుని కరచరణములను ఇది సూచించుతున్నది. పాదములు మోగవి, గ్రుడ్డివి. మనుషుడు కేవలము వాటిని నమ్మి నడిచినచో గుంటలో పడుటయో ఎదురు దెబ్బతినుటయో తప్పక జరగగలదు. ఆ విధముగా గ్రుడ్డి కాళ్ళచే నడపబడి మనిషి జీవితము అపాయములకు గురి కాగలదు. కర్మేంద్రియములలో కరచరణములు ముఖ్యమైనప్పటికీ అవి చూడజాలవు, అనగా వాటికి రంధ్రములు లేవని భావం. శరమునందు అనేకములకు రంధ్రములు, 2 కళ్ళు, 2 నాసికా రంధ్రములు, 2 కర్ణములు, 1 నోరు కలవు. కానీ కరచరణములలో రంధ్రములు లేవు, కనుకనే అవి గ్రుడ్డివని వర్ణించబడింది. జీవుడు తన దేహమును అనేక రంధ్రములు కలిగినప్పటికీ కరచరణములతోనే పనిచేయవలసి ఉండును. జీవుడు పలు ఇంద్రియములకు ప్రభు అయినప్పటికీ ఎచ్చటికైనా వెడలవలసి వచ్చినప్పుడు, ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు, లేదా దేనినైనా తాకవలసి వచ్చినప్పుడు చూపు లేనట్టు తన కరచరణములనే వాడవలసి ఉండును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అంటే ఈ పురవాసులో కరచరణాల గురించి చెప్తూ అవి చాలా ఇంపార్టెంట్, కానీ వాటికి కళ్ళు లేవు అని చెప్తున్నారు. చెప్తూ అంత గొప్ప రాజు అయినప్పటికీ కూడా, చూపు కలిగిన రాజు కూడా వీటి మీద అతను ఆధారపడాల్సి వచ్చింది అని చెప్తున్నారు. అంటే కరచరణాలు ఉపయోగించకుండా మనం ఏం చేయలేము అసలు, కానీ వాటికి కళ్ళు లేవు కాబట్టి అవి గుడ్డివని చెప్పడం జరిగింది. నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్పారంటే, సాయర్హ్యంత పురగతో విశూచీన సమన్విత మోహం ప్రసాదం హర్షం వా యాతి జాయాత్మజోద్భవం. ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. ప్రణామాలు మాతాజీ. ప్రణామం. సాయర్హ్యంతః పురగతో విశూచీనా సమన్వితః మోహం ప్రసాదం హర్షం వా యాతి జాయాత్మజోద్భవం. హరే కృష్ణ. కొన్ని మార్లు అతడు తన ముఖ్య సేవకులలో ఒకడైన మనస్సు విశూచినుని కూడి అంతఃపురమును కేగుచుండును. అప్పుడు భార్యాపుత్రుల వలన మోహము, ప్రసన్నత్వము, హర్షము అనేవి కలుగుచుండును. భాష్యము శ్రీల ప్రభుపాదికి జయ. వేద నిర్ణయమును అనుసరించి ఆపేయండి మాతాజీ, చాలా పెద్దగా ఉంది. అలా మొదటి పారాగ్రాఫ్ తో ఆపేస్తా. వేద నిర్ణయమును అనుసరించి ఆత్మ హృదయములో నెలకొని ఉన్నది. ఈ విషయమే వైదిక పరిభాషలో హృదయమాత్మ ప్రతిష్ఠిత, హృదయములో ఆత్మ స్థితమై ఉన్నదని చెప్పబడినది. అయినను భౌతిక స్థితి యందు ఆత్మ సత్వరజస్తమో గుణములనడి భౌతిక గుణములచే కప్పబడి ఉండును. హృదయములో ఈ 3 గుణములు ప్రవర్తించుచుండును. ఉదాహరణకు మనుజుడు సత్వగుణ సమన్వితుడైనప్పుడు సుఖానుభూతిని వడయును. రజోగుణ ప్రభావితుడైనప్పుడు భౌతిక భోగము ద్వారా సంతృప్తిని పొందును. ఇక తమస్సులో ఉన్నప్పుడు మోహమునకు గురియగును. ఇవన్నీను మనస్సు యొక్క కర్మలు. ఆలోచన, అనుభూతి, ఇచ్ఛ అనడి స్థితిలో అవి వనగూడుచుండును. హరే కృష్ణ. ఇక్కడ శ్రీల ప్రభుపాద వారు చక్కగా వర్ణించారు. ఏం చెప్పారంటే, ఎప్పుడైతే ఒక జీవి అతను అంతఃపురంలో అంతఃపురం అంటే మనసు, అంతఃపురం వెళ్ళేటప్పుడు అతని యొక్క సేవకుడు, ఆ సేవకుడు ఎవరు అంటే ఈ విశూచి, అది ఏంటంటే మనస్సు. ఆ మనస్సు ద్వారా అతను ఈ మనస్సు ఇంగ్లీష్లో మైండ్ అని చెప్పారు. ఆయన హృదయంలోకి వెళ్ళేందుకు ఆ బుద్ధిని అతను ఉపయోగిస్తారనమాట. ఆ సమయంలో అతనికి ఏమవుతుంది అంటే, ఈ బుద్ధి కారణంగా భ్రమ, తర్వాత సంతోషం,
సుఖానుభూతి, తర్వాత సంతోషం, ఇవన్నీ వస్తాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇటు భార్య నుంచి అటు సంతానం నుంచి ఇవి వస్తాయి అనమాట. దానికి ఏం చెప్పారంటే భార్య నుంచి వచ్చేది ఏంటంటే ఇంటెలిజెన్స్. ఎప్పుడైతే ఆ మనసు ఈ బుద్ధిని ఉపయోగిస్తుందో అప్పుడు దాని యొక్క ఇంటెలిజెన్స్ కారణంగా ఆనందాన్ని పొందుతుంది. అదే రకంగా సంతానం అంటే ఇక్కడ రకరకాల భావాలు ఏం చెప్పారు అంటే ఇంటెలిజెన్స్ ఉండడం మూలంగా మనకి ఏమవుతుంది, ఆలోచన వస్తుంది, తర్వాత అనుభూతి కలుగుతుంది, ఇచ్ఛ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇవన్నీ కూడా పరిస్థితులు మనలో ఎందుకు కలుగుతున్నాయి అంటే మనసు ఆ బుద్ధి ద్వారా ఎప్పుడైతే ఏమంటారు ఇంటెలిజెన్స్ మీద వల్ల ఉన్నప్పుడు ఈ రకరకాల భావాలకు అతను లోనవుతాడు. అది చెప్పి శిలా ప్రభుపాద చెప్పారు, సత్వగుణంతో ఉన్నప్పుడు సుఖానుభూతి పొందుతాడు. రజోగుణం ఎందుకంటే మన హృదయంలోనే ఈ 3 గుణాలు ఉన్నాయి. ఈ వేరుగా ఎక్కడి నుంచో ప్రోడక్ట్ అయి రాలేదు, మన హృదయంలోనే ఉన్నాయి అనమాట. సత్వ తమో రజో గుణాలు అనేది ప్రకృతి సహజంగా మనలో ఉన్నాయన్నమాట. అవేంటంటే మనకుండే భగవత్ అంశ అయిన ఆత్మను అవి కప్పించుతాయన్నమాట. కానీ ఆ హృదయంలో ఉన్న ఈ గుణాల యొక్క ప్రభావం ఏదైతే ప్రభావం ఎక్కువ ఉంటుందో దాన్ని బట్టి మనము మన యొక్క రెస్పాండ్, మన యొక్క ప్రతిస్పందన ఆ రకంగా ఉంటుంది అనమాట. అందుకని శిలా ప్రభుపాద ఏం చెప్పారు, రజోగుణం ఎక్కువ ఉన్నప్పుడేమో భౌతిక భోగం. రజోగుణం నేచరే అది, నాది నాకు కావాలి, నేను పొందాలి. అదే ఆ రజోగుణం ఎక్కువ ఉన్నప్పుడు మనసులో రజోగుణం ఎక్కువ ఉంటే ఈ రకమైనటువంటి భావన కలుగుతుంది. సత్వగుణం ఉన్నప్పుడు ఏంటంటే సుఖానుభూతి, సుఖ దుఃఖే సమయకృత్వ లాభో జయాజో అటువంటి భావన ద్వంద్వాల నుంచి బయటకు వస్తారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు సుఖంగానే ఉంటారు అనమాట. ఈ ఎజిటేషన్, కలతలు, చికాకులు అవన్నీ ఉండవు. ఇక తమస్సు ఎక్కువైతే మన మనసులో తమస్సు ఎక్కువైనప్పుడు మనకేంటంటే మోహం, ఆ మోహంతో అంధత్వం కూడా కలుగుతుంది. ఏం చేస్తామో మనకు తెలియదు అనమాట. ఇవన్నీ మనసు చేసే పనులు. వాటి వల్ల ఏంటి అంటే ఈ ఆలోచన, అనుభూతి, ఇచ్ఛ అనే స్థితిలో ఈ రకమైనటువంటి పనులన్నీ చేస్తుంది అని చెప్పారు. నెక్స్ట్ శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే ఇది మనందరికీ అనుభవం. భార్య, సంతానము, గృహము, ఇటువంటివన్నీ ఏంటి అంటే మనిషి ముందు ఒక డ్యూటీగా చేసిన తర్వాత మానసికంగా ఏంటంటే బాగా అటాచ్మెంట్ పెట్టుకుంటాడు అనమాట. మానసికంగా ఆ బంధాలకు అతను లోనైపోతాడు. ఈ బంధాల కారణంగా అతను ఏంటంటే కొన్నిసార్లు సంతోషంగా ఉంటాడు, కొన్నిసార్లు సుఖంగా చాలా హ్యాపీగా ఉంటాడు, కొన్నిసార్లు మటుకు తీవ్రమైన కలతకు లోనవుతాడు అనమాట. కొన్నిసార్లు ఏంటంటే ఇంకా ఆశ, ఇంకా మోహగ్రస్తుడై ఉంటాడు. ఇవన్నీ ఏంటి అంటే సరైనటువంటి మేధ లేనందువల్ల, ఇంటెలిజెన్స్ లేనందువల్ల అతను ఇవన్నీ నావి, నా అవసరానికి ఇవి నన్ను కాపాడుతాయి అన్న భావనలో ఉంటాడు. అది రాంగ్ ఐడెంటిఫికేషన్. కానీ అతను ఏమనుకుంటే తనను ఇవన్నీ రక్షిస్తాయి, తన భార్య, తన పిల్లలు, తర్వాత ఈ చుట్టూ పరిసరాల్లో ఉన్నటువంటి తన మిత్రులు, బంధుమిత్రులు, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సంఘము, ఇవన్నీ నా ఫ్రెండ్స్ నన్ను కాపాడుతారు కష్టం ఉన్నప్పుడు. ఇట్లాంటివన్నీ అతని అపోహలు అనమాట. దానితోటి అతను తలుచుకొని అతనికి ఏంటంటే ఒక విషయాన్ని మర్చిపోయాడు. అతను ఏం మర్చిపోయాడంటే ఈ దేహం ఇంత అటాచ్మెంట్ పెట్టుకొని వీళ్ళు నాకు రక్షణ కల్పిస్తారనుకుంటున్నాం, కానీ మరణం వచ్చి మృత్యు అనేది వచ్చి తలుపు తట్టినప్పుడు అతనికి వేరే ఈ మార్గం లేదు. వీళ్ళెవ్వరూ తను రక్షించలేరు. ఈ ప్రకృతి హస్తంలో అంటే మరణం చేతిలో పడాల్సిందే. మరణం కాలం రూపంలో వస్తుంది, ప్రకృతి కాలం రూపంలో వస్తుంది, ఆమె దగ్గరికి వెళ్ళాల్సిందే. అప్పుడు ఏం చేస్తుంది, ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఆ దేహం మీద, ఆ సంతానం మీద, ఆ భార్య మీద, ఆ జీవితం మీద మమకారం ఉన్న అది తీసేసి ఇంకో దేహంలోకి మనకు బలవంతంగా ఆ దేహంలోకి పెట్టేస్తుంది. చిన్నప్పుడు మన స్కూల్కి వెళ్తుంటే పిల్లల్ని రెడీ చేస్తుంటే
తీరా వెళ్లే ముందు, బయటికి వెళ్లే ముందు, స్కూల్కి వెళ్లే ముందు నాకు ఈ డ్రెస్ వద్దు అని గోల పెడితే అప్పుడు ఏం చేసింది తల్లి, గుంజేసి బలవంతంగా చుక్క తొక్కు వేరే డ్రెస్ వేసి పంపిస్తుంది. అట్లే ఇక్కడ ప్రకృతి కూడా అంతే. మనకి దేహాన్ని వదిలిపెట్టి పెళ్ళాలని ఉండదు. ఎందుకంటే నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, నా ఫ్రెండ్స్, నా సంపద, అటువంటి బంధాలకు మనం జీవి చిక్కుకున్నప్పటికీ ప్రకృతి ఆ సమయం రాగానే ఆమె వచ్చి వీటన్నిటిని మనకు దూరం చేసేస్తుంది అనమాట. అందుకని ఏంటి అంటే మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఇవన్నీ శాశ్వతం కాదు. వీళ్ళెవ్వరు కూడా మనకు రక్షణీయరు. కృష్ణ ఏవ గతిర్మమ, అది మన భక్తులు పెద్దవాళ్ళు చెప్పేదంతా. వీళ్ళేంటి అంటే మనకి ఈ దేహం మళ్ళా మానవ జన్మ అవ్వచ్చు, అది వేరే యోనుల్లో కూడా మనము ప్రవేశించవచ్చు. మన యొక్క కర్మల బట్టి, మన గుణాల బట్టి మనకు అటువంటి వివిధ దేహాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందుకని ఇక్కడ అదే మాట చెప్తున్నారు. వీళ్ళందరూ రక్షణ కలిగిస్తారు అనుకునేది ఒక ఇల్యూజన్, ఒక భ్రాంతి అని చెప్తున్నారు. నిజానికి వాళ్ళు రక్షణ కలిగించలేరు. మనం ఈ భౌతిక ప్రపంచంలో అన్ని జీవులు అంత మటుకు ఎవరో గొప్ప భక్తులు తప్పించి, రియలైజ్ సోల్స్ తప్పించి అందరు కూడా ఏంటంటే ఈ భౌతిక భోగ కర్మలతోటి మనం ప్రభావితులమై ఉన్నాము. అందుకని ఏంటంటే వాటిని తీర్చే పనుల్లో చాలా బిజీగా ఉండి మనము అరే నా ఇల్లు ఇది కాదు, నా ఇల్లు వేరే ఉంది, నా గమ్యం వేరే ఉంది అన్న విషయాన్ని మర్చిపోతారన్నమాట. అందుకని మనకి ఈ బంధనాలు, ఈ జనన మరణ భయాలు పడ్డం ఎందుకంటే ఫస్ట్ మోహం నుంచి బంధనాలు భ్రమ, ఆ భ్రమ ద్వారా మనం ఏది కరెక్టో ఏది రాంగో అని తెలుసుకోలేకపోవడము, వాటిలో పూర్తిగా మునిగిపోవడం, భగవంతుని ఆశ్రయించకపోవడం, తద్వారా ఏదైనా శరీరాన్ని పొందడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు వచ్చిన పర్పస్ అంటే ఈ దేహాన్ని నాకు ఎందుకు ఇచ్చారు, ఈ అవకాశం నాకు ఎందుకు వచ్చిందన్న ఆలోచన మనము చేయము. ఎందుకంటే మనకు భోగ కర్మల పట్ల ఉండే ఆసక్తి. ముందు బేసిక్ గా మనం భౌతిక ప్రపంచానికి వచ్చిందే ఎంజాయ్ చేయాలి. అది కూడా భగవంతుడికి భిన్నంగా మనం ఆనందించాలి, మనం భోగించాలి. ఆ కోరిక ఉండబట్టే మనకి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినా కూడా ఎవరో రియలైజ్ సోల్స్ తప్పించి మీకు అందరం మళ్ళా అదే ప్రవర్తన మనం కంటిన్యూ చేస్తున్నాం అనమాట. అందుకని శిలా ప్రభుపాద వారు ఏమన్నారంటే కృష్ణ కాన్షియస్నెస్ అంటే కృష్ణ భక్తి భావన లేనివాడు ప్రతి ఒక్కళ్ళు మోహగ్రస్తుడే అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు నామమాత్రంగా దొరికే సుఖము, ఈ సాన్నిహిత్యము, ఫ్రెండ్షిప్ ఇవన్నీ నిజం అనుకుంటారు మోహం కారణంగా. అని మళ్ళీ అదే చెప్తున్నారు, ఇవేవి కూడా జీవుని రక్షించవు. ఏంటవి? వేటి నుంచి రక్షించవు, ఎవరి గురించి రక్షించవు అంటే ఏదైతే జన్మ మృత్యు జరా వ్యాధి రూపంలో మాయ మన మీద చేసే యుద్ధము, దాడిని వీళ్ళెవ్వరు కూడా కాపాడలేరు. ఎవరు కాపాడతారు అంటే భగవంతుడు ఒక్కడే కాపాడగలుగుతాడు. దానికి మనకు రుజువు ఏంటి అంటే భగవంతుడే సాక్షాత్ భగవద్గీతలో ఏం చెప్పారంటే దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయా మేతాం తరంతితే. ఈ మాయ యొక్క ప్రభావం నుంచి తప్పించుకోవడం అందరికి సాధ్యం కాదు. కానీ ఎవరైతే నన్ను శరణు వేడుకుంటారో వాళ్ళు చాలా సులభంగా దీన్ని దాటవచ్చు అని చెప్తారు అనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే మన విధి భగవంతుని యొక్క పాదార విందాలను శరణు వేడుకోవడం. అంతేగాని ఆయన్ని ఆశ్రయించకుండా ఈ కులాల నుంచి, ఈ మోహబంధాల నుంచి మనం బయటికి రాదు. ఆ ఇంపార్టెంట్ మెసేజ్ ఈ శ్లోకం ద్వారా మనకు శిలా ప్రభుపాద ఇచ్చారు. ఈ మధ్య దాంట్లో కొంచెం పెద్దది 56. ఏవం కర్మసు సంసక్తః కామాత్మా వంచితో బుధః మైషి యద్యది హేత తత్తదేవాన్వర్తత. సరోగిణ మాతాజీ ఉన్నారా? నంగునూరు మాతాజీ మాతాజీ చదవండి. ఇందిరా మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రణామాలు మాతాజీ. నిన్న పిలిచారంట మాతాజీ, నేను మా తమ్ముడు ఇంట్లో మాటల్లో ఉన్నా. సారీ మాతాజీ. నో ప్రాబ్లం, శ్లోకం కోసమే చదవండి. ఏవం కర్మసు సంసక్తః కామాత్మా వంచితో బుధః
మహిషి యద్యదీహేత తత్తదేవాన్వర్తత. ఆ విధముగా అనేకములగు మానసిక కల్పనల యందు చిక్కుబడి కామ్య కర్మల యందు రతుడై పురంజనుడు భార్యావసుడై వంచింపబడెను. తన రాణి కోరికలనన్నింటినీ అతడు నిక్కముగా తీర్చుచుండెడివాడు. భాష్యం. కొంచెం చదివి సగలాపేయండి. జీవుడు భార్యావసత్వమనడి మోహగ్రస్త స్థితిలో ఉన్నప్పుడు భార్యనే సంతృప్తి పరచుచు ఆమె చెప్పినట్లు వర్తించవలసియుండును. భౌతిక సౌలభ్యము కొరకు భార్యకు నగలనిచ్చి ఆమె చెప్పినట్లు విని సంతృప్తి పరుచుట శ్రేయోదాయకమని పలు శాస్త్రములు తెలియజేయుచున్నవి. ఆ రీతిగా కుటుంబ జీవనములో ఎటువంటి కష్టములు కలుగకుండును. కనుక తన సాంఘిక లాభము కొరకై పురుషుడు భార్యను సంతృప్తి పరుచవలెను. కాని ఆ రీతిగా వర్తించుచు భార్యకు వసుడైనప్పుడు ఆమె కోరికలనే తీర్చుచు అతడు బంధమున చిక్కబడును. భార్య విజయుడైన ఇక్కడ ఆపుదాము. హరే కృష్ణ. ఇక్కడ మాతాజీ నాకు మీ అభిప్రాయం కావాలి. మనం ఇప్పటిదాకా చదువుకున్న దాన్ని బట్టి చూస్తే భార్య చెప్పినట్టు వినాలి అని ఉన్నారు. మరి మీరు ఎంతమంది దాంతో అంగీకరిస్తారు, ఎంతమంది దాన్ని అపోజ్ చేస్తారు? ఈ భార్యావశత్వం అనే స్థితి కరెక్టా మగవాడికి? ప్రస్తుతం చాలా మటుకు చాలా ఇళ్ళలో అదే జరుగుతుంది మాతాజీ. అవును అవును, కానీ అది కరెక్టా? అన్ని వేళలా కరెక్ట్ కాదు మాతాజీ. హరే కృష్ణ. వెరీ గుడ్, బాగా చెప్పారు. అంటే ఈ కుటుంబ వ్యవస్థ ఎటువంటి కలతలు లేకుండా ఉండాలి అంటే కొన్నిసార్లు ఆ రకంగా ప్రవర్తించాలి. కానీ అంతేగాని పూర్తి తన యొక్క ఆత్మాభిమానాన్ని వదిలేసేసి గౌరవానికి నేల రాసి ఈ రకంగా చేసి ఏమవుతుందంటే ఇంట్లో ఆ బ్యాలెన్స్ పోతుంది. కానీ మన పూర్వం ఏం చెప్పారు అంటే భార్యను సంతోష పెట్టేందుకు నగలు మనం ముందు కూడా చదువుకున్నాం. ఎందుకు అంటే ఆ రోజుల్లో స్త్రీ ఆర్థికంగా తర్వాత సాంఘికంగా అన్ని రకాలుగా భర్త మీదనే ఆధారపడి ఉండేది. కాబట్టి తనకు కావాల్సిన అవసరాలు తీర్చాల్సిన బాధ్యత భర్త మీద ఉండేది కదా. కానీ భర్త యొక్క అవసరాలు, శారీరక అవసరాలు, మానసిక అవసరాలు తీర్చేది భార్య ఉండేది. అందుకని అంత వీరుడైన అంత స్ట్రాంగ్ ఉన్న మగవాడు కూడా స్త్రీ మీద ఎందుకు డిపెండ్ అవుతాడు అంటే అదొక రకమైన మోహ అవస్థ అని ఇక్కడ చెప్తున్నారనమాట. చెప్పి ఎందుకు వచ్చిన గొడవలు ఆమె చెప్పినట్టు వినేసిపోతుంది అని చెప్పి ఆ రకంగా ఆమె చెప్పినట్టు వినడము, ఆమెను సంతోష పెట్టేందుకు ఎప్పుడూ ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చెప్పారు అట్లా పెద్దలు అని. ఆ రకంగా ఉంటే ఓకే, కొంత మటుకు కష్టాలు ఉండవు, కరెక్టే. కానీ ఏంటంటే ఇంతసేపు ఆ రకంగా భార్యను సంతోష పెట్టి రాను 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 ఆ ఊబిలోనే అతను కూరుకుపోతాడనమాట. అండ్ భార్య కోల్పోకూడదు మాతాజీ. అది అవును. యాక్చువల్గా అంటే ఈ ప్రస్తుత దేశకాల పరిస్థితిని చూస్తే ఏంటంటే స్త్రీ కూడా ఆర్థిక స్వాతంత్రత కలిగింది కదా. కాబట్టి పూర్తిగా భర్త మీద ఆధారపడక్కర్లేదు తన అవసరాలు తీరేందుకు. కానీ ఒకళ్ళకొకళ్ళు పరస్పరంగా గౌరవం ఇచ్చుకుంటూ ఎవరి యొక్క పరిధిలో వాళ్ళు ఉన్నారనుకోండి సరిగ్గా ఉంటుంది. లేకపోతే ఎవరైనా అధికంగా వాళ్ళ అధికారాన్ని వినియోగించినా ప్రాబ్లం వస్తుంది, ఎవరైనా ఇంకోటి ఎక్కువగా ఉపయోగించుకున్నా అంటే ఎక్స్ప్లాయిటేషన్ అంటారు కదా, అదైనా ప్రాబ్లం వస్తుంది అనమాట. అప్పటికి ఇప్పటికీ ఇదే డిఫరెన్స్. కానీ ఆ రోజుల్లోనే బ్యాలెన్స్ లేక మగవాడి డామినేషన్ భరించలేక పాశ్చాత్య దేశాల్లో అప్పటికి శిలా ప్రభుపాద గారు రాసినప్పుడు కేవలం ఈ విడాకులు అనేది పాశ్చాత్య దేశాల్లో ఉండేదన్నమాట. ఆ రకంగా ఒకవేళ భర్త చెప్పినట్టు వినకున్నా, భార్యకు ఆనందం కలిగించకున్నా కుటుంబంలో కలతలు వచ్చేది, కుటుంబ జీవితం చిన్నాభిన్నమయ్యేది. ఆ చిన్న చిన్న వాటికి వాళ్ళ మిస్అండర్స్టాండింగ్స్ నుంచి డైవర్స్ దాకా వచ్చేది అని చెప్పారు. అది మనకు ఇప్పుడు ఆ వెస్ట్రన్ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ తోటి భారతదేశంలో కూడా అడుగుపెట్టింది అది. కానీ చాలా ఎంత ర్యాపిడ్గా అవుతుందంటే ప్రస్తుత కాలంలో విడాకులు, అసలు పెళ్ళవడము పెటాకులు అవ్వడం రెండు కూడా చాలా తొందరగా అవుతున్నాయి. దానికి ఒకటి స్త్రీ ఆర్థిక స్వాతంత్రము, ఒకటి మనలో ఉండే సర్దుబాటుతనం కోల్పోవడం అనిపిస్తుంది నా మటుకు నాకు. సో ఇక్కడ ఏంటంటే
ఒకప్పుడైతే మాతాజీ భర్త గౌరవం కన్నా మించింది ఆడగుతురికి ఏమీ ఉండేది కాదు మాతాజీ. అవును అవును అవును. ఒకసారి ఇప్పుడు భర్త గౌరవానికి భంగం వస్తే తల్లిదండ్రులకు కూడా దూరం జరిగేది. దూరం చేస్తే కరెక్టే మాతాజీ. అవును అవును అట్లున్నది కాబట్టి అది చెల్లుబాటు అవుతా ఉన్నింది కదా మాతాజీ. కరెక్ట్. ఇప్పుడు నా కూతురు సంపాదించాను, నువ్వు సంపాదించావు అని తల్లిదండ్రులే చెడగొడుతున్నారు మాతాజీ చాలా అవును. వరకు. సో ఈ భార్యావశత్వం అనేది కొంచెం తగ్గిపోయిందని చెప్పొచ్చు. కానీ ఈ భార్య పూర్తిగా వశుడై ఉన్నవాడు ఎందుకు అలా చేస్తాడంటే భార్య ద్వారా పొందే భౌతిక సుఖాలకు మోహగ్రస్తుడై ఆ రకంగా భార్య మాటని విని అటాచ్మెంట్ పెట్టుకొని ఇప్పుడు పురంజనుడి గురించి మనం ముందు ముందు చదువుతాము. ఏ రకంగా అతను ఏ అవస్థకు లోనయ్యాడో ఆ రకంగా చేస్తాడనమాట. అంటే మన బుద్ధి పూర్తిగా భార్య అధీనంలోకి వెళ్ళిపోతుంది అనమాట. భార్య వల్ల సంతానం కలుగుతుంది, సంఘంలో స్థానం వస్తుంది, ఇవన్నీ అవుతాయి. కాబట్టి అటువంటి భార్య పూర్తిగా అతను మనస వాచ కర్మణ పర్సు అన్ని కూడా భార్యకు వశమైపోతాడనమాట. అయిపోయి అనేక కార్యాలు చిక్కుకుంటాడు. శిలా ప్రభుపాద చెప్తున్నారు 57 నుంచి 61 పెద్ద హరే కృష్ణ మాతాజీ. ఈ చెప్పండి. రోజుల్లో ఈగో ఎక్కువ అయిపోయింది మాతాజీ, అడ్జస్ట్మెంట్ ఉండట్లేదు మాతాజీ. అదే మెయిన్ అది. చెప్పే దానికి కారణం ఇది కూడా ఆర్థిక స్వాతంత్రం తప్పు కాదు. అవును అవును పూర్వకాలంలో వాళ్ళని కాళ్ళు వేసేవారు. ఎందుకంటే ఏం చేసినా కూడా ఊరుకుంటుంది, తనకు స్తోమత లేదు, కుటుంబాన్ని రన్ చేయలేదు అని అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఏదన్నా ఒక తీవ్రంగా జరిగితే దాని నుంచి వచ్చే మార్పు ఉంటుంది చూడండి. ఆ మార్పులో మళ్ళీ కొన్ని ఇటువంటి మార్పులు వస్తాయి. కొన్ని అవును ప్లస్ మాతాజీ. పాయింట్స్, కొన్ని ప్లస్ పాయింట్స్, అవును కొన్ని మైనస్ పాయింట్స్. అవును మాతాజీ, మైనస్ ఎక్కువ ఉన్నాయి మాతాజీ. అప్పుడేంటి ఆ కాలంలో భర్త తినేవాడు, తిరిగేవాడు, జూదగాడు ఏదైనా కూడా భార్య భరించుండేది. ఎందుకు అంటే అవును అతని మీద ఆధారపడి ఉండేది కాబట్టి. హరే ఆధారం కృష్ణ ఒకటి అలా మాతాజీ. పెట్టేవాళ్ళు మాతాజీ, అలా నేర్పించేవాళ్ళు. హరే కృష్ణ మాతాజీ. అదే ఏంటంటే ఆర్థిక చెప్పండి. స్వాతంత్రం ఒకటే కాదు, కుటుంబ గౌరవం అనేది ఎక్కువ నిలబెట్టేసేది వాళ్ళని. ఎందుకంటే యా దాని తప్ప వేరే వస్తే అటు పుట్టింటి వాళ్ళు మీరు చెప్పినట్టు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం ఒకటే కాదు, తర్వాత అవును వాళ్ళ చెల్లెల సంగతి ఏంటి, వాళ్ళ తమ్ముళ్ళ సంగతి ఏంటి, మొత్తం కుటుంబం అంతా పాడైపోతుంది. ఆ కరెక్ట్. వ్యూహ ఎక్కువ ఉండేది. అందుకని అది అసలు ఆలోచన వచ్చేది కాదు. ఆర్థిక స్వాతంత్రం ఒక్కటే కారణం కూడా కాదు అప్పుడు, అది కూడా అసలు. ఎందుకంటే భార్య అప్పుడు ఆస్తులు ఉన్న వాళ్ళు కూతురు పైన పెట్టి పంపించేవాళ్ళు కదా, ఆస్తి ఒకటే కాదు లెక్క. సామాజిక స్థితిని కూడా. సామాజిక స్పృహతోటి ఒడంబడి ఉండేవారు. అంటే 4 గోడల మధ్య దెబ్బలాడుకున్నా కూడా అది బయటకు వచ్చే దాకా చేసుకునే వాళ్ళు కాదు. తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా వాళ్ళ వాళ్ళు కూలిపోవడానికి ఆర్థిక స్వాతంత్రం ఒక్కటే కాదు, సంఘం కట్టుబాటు. నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఆడది నోరిప్పుతుంది అంటే మెయిన్ గా అదే. అట్లా కట్టుబాట్లు పెట్టాలన్నా ఆవిడ ఒప్పుకోవట్లేదు ఇప్పుడు. ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం ఓకే మాతాజీ. ఒకప్పుడు ఉన్నప్పుడు ఇది వరకు అలా ఉన్నారు అంటే ఓన్లీ ఆర్థిక స్వాతంత్రం లేకే ఉండడం కాదు, కుటుంబ గౌరవం గురించి, సమాజంలో ఉండే స్థితుల గురించి ఆలోచించి ఉన్నారు. ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రంతో మాట్లాడుతున్నది ఓకే. మనం ఒకప్పుడు ఉన్నది తల్లిదండ్రులు ఆస్తి ఇచ్చి పంపించినా కూడా వాళ్ళు బయటికి రావడానికి భయపడేవారు. భర్తతోటే ఉండాలి, ఆ కుటుంబంలోనే ఉండాలి అనే సంస్కృతే ఉండేది. భారతీయ పేరెంట్స్ కూడా చెప్పేవాళ్ళు కదా, ఇక ఏదైనా నువ్వు అక్కడే ఉండాలి, నువ్వు నీ నుంచి కంప్లైంట్స్ రాకూడదు, మాకు చెడ్డ పేరు తేవద్దు, మా పెంపకం గురించి అనొద్దు, ఇట్లాంటి ఎన్నో చెప్పేవాడు. కరెక్ట్. యా ఐ అగ్రీ యువర్ పాయింట్ కంప్లీట్లీ. 100% సామాజిక పరిస్థితులు కూడా కారణం, మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇంకోటి బయటికి వచ్చిన ఆడదానికి విలువ ఉండకపోయేది సమాజంలో, అందుకే తిట్టినా ఇట్లా కూడా పడి ఉండేది. మాతాజీ దీన్ని మన ఏజ్ వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు మాతాజీ, ఈ జనరేషన్ యాక్సెప్ట్ చేయరు. ఎందుకు జనరేషన్ పేరెంట్స్ కూడా వాళ్ళకి భయపడి మనం కూడా సంపాదిస్తున్నాం కదా, ఎందుకు భయపడాలి అంటారు మాతాజీ. మన కట్టుబాట్లు ఎక్కడ అబ్బో అప్పటిది ఇప్పుడు ఉండదు. కౌసల్య శాంతాదేవి చెప్పింది, ఎన్నో వర్ణనలు చేసుకుంటే అత్తగారిని పంపించేటప్పుడు చెప్తాది మాతాజీ. శాంతమ్మ సాగతోలుడు అని ఒక పాట ఉన్నది మాతాజీ. సో అంటే ఆ రకంగా ఉండేది అప్పుడు సమాజంలో. కానీ ఎప్పుడున్నా కూడా ఏంటంటే
ఈ భర్త కనుక పూర్తి భార్య వశుడైతే అతను ఏ రకంగా ప్రవర్తిస్తాడో ఇక్కడ ఈ జీవి అంటే పురంజనుడి ద్వారా మనకు చెప్పడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ శ్లోకాలు 54 శ్లోకాలు 55 శ్లోకాలు. అమ్మా నిన్న కూడా నాకు అవకాశం రాలేదు. ఇంతకుముందు పిలిచాను నేను మిమ్మల్ని, నేను మర్చిపోను. క్వచిత్ పిబంత్యాం పిబతి మదిరా మదవిహ్వలః అశ్నంత్యాం క్వచిద్ అశ్నాతి జక్షత్యాం సహజక్షితి. చదవండి మాతాజీ, శ్లోకం ఒకటి చదవండి, ఎందుకంటే అన్ని కలిసి ఉన్నాయి తాత్పర్యం. చదవండి. కచ్చిత్వి బాన్యా పితవి పిబతి మదిరాం మదా విహల్వః ఆశ్యంత క్వచిద శ్నాతి జక్షాత్య సహ జక్షితి. ఫస్ట్ 2 లైన్స్ చదవండి మాతాజీ, అర్థం మీనింగ్ తాత్పర్యంలో. బెటర్ మీరు శ్లోకాస్ మొత్తం ఫినిష్ రాణి మద్యపానం చేసినప్పుడు పురంజనుడు కూడా మద్యము, అదే కదా, అదేనా మాతాజీ? అదే చదవండి. రాణి మద్యపానం చేసినప్పుడు పురంజనుడు కూడా మద్యపానము తాగేటివాడు. ఆమె భుజించినప్పుడు అతడు భుజించేవాడు. ఆమె నమిలినప్పుడు నమిలేటివాడు. ఆమె పాడినప్పుడు అక్కడే ఆపేయండి, అంతే అక్కడే ఆపేయండి. ఎందుకంటే ఈ పాడడం అని నెక్స్ట్ దాంట్లో వచ్చినాయి. క్వచిత్ కాగతి గాయంత్యాం రుదత్యాం రుదతి క్వచిత్ క్వచిత్ సత్యాం హసతి జల్పంత్యామను జల్పతి. హరే కృష్ణ. ఎస్ రసరాణి, నువ్వే చదువు. క్వచిత్ గాయతి గాయంత్యాం రుదత్యాం రుదతి క్వచిత్ క్వచిత్ దాసంత్యాం హసతి జల్పత్యామను జల్పతి. పైకి కిందకి జరపాల్సి ఆమె పాడినప్పుడు పాడేవాడు, అదే విధంగా ఆమె ఏడ్చినప్పుడు ఏడ్చేవాడు, నవ్వినప్పుడు నవ్వేడివాడు, మాట్లాడినప్పుడు మాట్లాడేవాడు, నడిచిన వెంటనే వెంటనే నడిచేవాడు. ఐ థింక్ అంతే అనుకుంటా. అంతే, మాట్లాడేవాడు వరకే. క్వచిత్తావతి దావంత్యాం తిష్టంత్యామను తిష్టతి అనుషేతే శయనాయాం అన్వాసే క్వచిదాసతి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి కనుకోండి. క్వచిద్ధావతి ధావంత్యాం తిష్టంత్యామనుతిష్టతి అనుసేతే శయనాయాం మన్వాస్తే క్వచిదాసతిం. ఆమె నిలిచినా అతడు నిలిచేవాడు, శయనించినప్పుడు ఆమెతో పాటు శయనించేవాడు, కూర్చుండినా కూర్చుండేవాడు, ఏది వినినా దానినే వినేవాడు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వచిత్ శృణోతి శృణ్వంత్యాం పశ్యంత్యాం అనుపశ్యతి సారీ అన్ని కలిసి ఉన్నాయి. క్వచిత్ జిగతి దిక్షంత్యాం స్పృశంత్యాం స్పృశతి క్వచిత్. హరే కృష్ణ. చదవండి కృష్ణుడి మాతాజీ. క్వచిత్ శృణోతి శృణ్వంత్యాం పశ్యంత్యామనుపశ్యతి క్వచిత్ జిఘ్రంత్యాం సృశంత్యాం సృశతి క్వచిత్. ఏది వినినా దాన్నే, ఆమె ఏది వింటే అది దాన్ని. మాతాజీ, ఏది వినినా దానినే వినడివాడు. రాణి దేనినైనా గాంచిన దానినే అతడు గాంచెడివాడు. ఆమె దేనిని వాసన చూసినా దానినే అతడు ఆగ్రహించేడివాడు. ఆమె దేనిని తాకినా దానినే అతను తాకేడివాడు. ఇంకా చదవాలి. నెక్స్ట్ నెక్స్ట్ది క్వచిచ్చ శోచతీం జాయాం మనుశోచతి దీనవత్ అనుహృష్యతి హృష్యంత్యాం ముదితామనుమోదతే. ప్రసన్నలక్ష్మి మాతాజీ చదవనా? సరే చదవండి. ఆగమని మాతాజీ. క్వచిచ్చ శోచతీం జాయామనుశోచతి దీనవత్ అనుహృష్యతి హృష్యంత్యాం ముదితామనుమోదతే. శోచతీం శోకించడం. ఆమె శోకించిన
ఆమె శోకించిన దీనుడై అతడును శోకించడివాడు. అదే రీతిగా ఆమెకు హర్షం కలిగినప్పుడు హర్షితుడయ్యేవాడు. ఆమె ముదమందడివాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అవకాశం రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఇది తాత్పర్యం చదవండి. తాత్పర్యం కాదు, భాష్యం ఫస్ట్ పేర హరే కృష్ణ మాతాజీ. చదవండి. మనసి ఆత్మ వర్తించు స్థానము. ఇక మనస్సు బుద్ధిచే నడపబడుతున్నది. హృదయస్థుడైన జీవుడు బుద్ధిని అనుసరించుచుండును. బుద్ధి ఇచ్చట రాణిగా వర్ణితమైనది. రాజు తన భార్యను అనుసరించినట్లుగా మనస్సుకు వశమైన ఆత్మ భౌతిక బుద్ధిని అనుసరించును. సారాంశమేమనగా ఆ భౌతిక బుద్ధియే జీవునికి బంధకారమై ఉన్నది. అట్టి బంధము నుండి బయటపడుటకు మనుజుడు ఆధ్యాత్మిక బుద్ధిని చేపట్టుట అత్యంత అవసరమైన విషయం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇవి ఎంత లింక్ చూడండి. ఆత్మ ఎక్కడ ఉంటుంది అంటే మనసు దగ్గర ఉంటుందని మనం చదువుకున్నాం. అంటే మనస్సే మనకు ఆత్మ ఉండే ప్రదేశము. ఆ మనసు ఏంటంటే దేంతో కంట్రోల్ చేయబడుతుంది? బుద్ధి వల్ల. కాబట్టి ఏంటంటే ఈ జీవుడు హృదయం గలటువంటి ఈ జీవుడు బుద్ధి ఎట్లా చెప్తే అట్లా చేస్తాడనమాట. ఆ బుద్ధి ఇక్కడ ఎవరు? మన పురంజని అని తెలుసుకున్నాం. ఆ బుద్ధి అందుకని ఇక్కడ జీవి అయినటువంటి పురంజనుడు, ఆ రాజు బుద్ధిని అనుసరించినట్టుగా ఆ మనస్సుకు వశమైన ఆత్మ కూడా ఏం చేస్తుందంటే, ఆత్మ అసలు భగవత్ సంబంధమైనది అయినప్పటికీ కూడా ఈ మనసు కారణంగా, మనసులో ఉండడం కారణంగా అదేం చేస్తుంది అంటే ఈ భౌతిక బుద్ధిని ఆశ్రయిస్తుంది అనమాట. భౌతిక బుద్ధి ఏం చెప్తే దాన్ని ఫాలో అవుతుంది. దానివల్ల ఏంటంటే ఈవెన్ అది అలౌకికమైనప్పటికీ ఈ లౌకిక బంధాలకు కట్టుబడుతుంది అన్నమాట. ఈ భౌతిక బుద్ధి కారణంగానే జీవుడు బంధాలకు బందీ అవుతాడు. అక్కడి నుంచి బయటికి రావాలి అంటే ఏంటంటే ఎక్కడో మరుగుపడ్డనటువంటి ఆధ్యాత్మికతను పెంచాలన్నమాట. అది చేస్తే ఈ భౌతికమైనటువంటి ప్రభావం తగ్గుతుంది. అందుకే శీలా ప్రభుపాదుల వారు మనకు చక్కటి ఉదాహరణ అంబరీష్ మహారాజు గురించి ఇచ్చారు. ఆయన ఏ రకంగా తన దేహంలో వివిధ భాగాన్ని కేవలం భగవంతుడి సేవకు వినియోగించేవారు. దీనివల్ల ఏంటంటే ఈ భౌతిక పరమైనటువంటి ఈ దేహాన్ని దైవ కార్యాలకు ఏ రకంగానే ఉపయోగించడం ద్వారా ఏంటంటే ఈ భౌతిక బుద్ధి ఇచ్చే ఆజ్ఞలకు వాళ్ళు బందీ కారు అనే విషయాన్ని చెప్తూ ఎవరైతే భౌతిక బుద్ధి అధీనంలో ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా భగవత్ సేవకు తమ యొక్క బుద్ధిని, తమ అవయవాల్ని వాళ్ళు వినియోగించరు. వాళ్ళు ఇంద్రియాలకు లోపడతారు. కాబట్టి ఏంటి అంటే తెలుసో తెలియకో వాళ్ళ కర్మో అజ్ఞానమో వాళ్ళు ఈ భౌతిక బుద్ధి చెప్పే ఆజ్ఞలకు ఆటోమేటిక్గా లొంగిపోతారనమాట. దానివల్ల ఏమవుతుంది అని మనకు నెక్స్ట్ శ్లోకాల్లో చెప్పారు. ఇప్పుడు ఈ అవస్థ చూస్తే మనకు చాలా మటుకు భార్యాలోలుడైనటువంటి భర్త ఏ రకంగా ప్రవర్తిస్తాడో మనకు అవగాహన వస్తుంది. రాణి మద్యపానం చేస్తే రాజు కూడా, పురంజనుడు కూడా మద్యపానం చేసేవాడు. తింటే తినేవాడు, పంటే పడుకునేవాడు, పాడితే పాడేవాడు, ఆడితే ఆడేవాడు, ఏడిస్తే ఏడ్చేవాడు, నవ్వుతే నవ్వేవాడు. అంటే భార్యకు ఒక ఛాయలాగా ఉండి అతనికంటూ ఒక స్వతంత్రమైనటువంటి ఆలోచన లేకుండా పూర్తిగా ఆమె ఏం చేస్తే అదే చేసేవాడు అనమాట. ఆమె ఆనందంలో అతని ఆనందాన్ని పొందేవాడు. మనకి 56 నుంచి 62 శ్లోకాల దాకా ఈ పురంజనుడు భార్యకు ఎలా వశమయ్యాడు అనే విషయం చెప్తుంది అనమాట. దగ్గరకు వచ్చేస్తుంది, 62కి వచ్చేస్తున్నాం. అప్పుడే ఒకటి మాట ఇదే లాస్ట్, తెలియలేదు నాకు. అరే బోల్. ఓకే. విప్రలబ్ధో మహిష్యైవం సర్వ ప్రకృతి వంచితః నేచన్నను కరోత్యజ్ఞ క్లైభ్యాత్ క్రీడా మృగో యథా. హరే కృష్ణ మాతాజీ. విప్రలబ్ధో మహిష్యేవం సర్వ ప్రకృతి వంచితః నిచ్చేన్నను కరోత్యాజ్ఞం క్లేభ్యాత్ కరోతి అజ్ఞః క్లోభ్యాత్ క్లైభ్యాత్ మాతాజీ క్లైభ్యాత్ క్రీడాం భృగో యదా.
ఈ రీతిగా పురంజనుడు తన భార్యనే మోహితుడై వంచితుడయ్యెను. ఈ భౌతిక జగత్తులో నిక్కముగా తన జీవితమును అతడు మోసపోయెను. యజమానిని ఆజ్ఞానుసారంగా వర్తించు క్రీడా మృగము వలె ఈ ఆదీనుడగు రాజు తన ఇచ్చకు విరుద్ధముగా భార్య వశుడై నిలిచేను. హరే కృష్ణ. భాష్యం చదవాల మనం. భాష్యమా? ఒక్కటి పేర చదువు ఆపండి, ఎందుకంటే పెద్దది. శ్లోకము ఫస్ట్ ఒకటి చదువునండి మాతాజీ. ఈ శ్లోకమును విప్రలబ్ధుడు అను పదము ప్రధానమైనది. వి అనగా విశేషముగా అని, ప్రలంబ్ధ అనగా లభించినదని భావము. తన కోరికను తీర్చుకొనుటకు ఆ రాజుకు రాణి లభించెను. చాలా మాతాజీ, ఇంకా చదవాలి. ఈ పేరు పూర్తి కాలేదు ఇంకా. ఆ విధముగా అతడు భౌతిక అస్తిత్వముచే వంచితుడయ్యెను. తనకు ఇష్టము లేకపోయినా అతడు భౌతిక బుద్ధి ఆధీనములో క్రీడా మృగముగా వలె నిలిచెను. పెంపుడు కోతి యజమాని కోరినట్లు ఆడేది రీతి రాజు ఆడేడి రీతి రాజు కూడా రాణి కోరినట్లు వర్తించెను. శ్రీమద్ భాగవతము 5.52 నందు మహాసేవ ద్వార మహోద్విముక్తేహ సాధు సాంగత్యము పడిసినచో మనుజుని ముక్తి పదమును నిష్కంఠము కాగలదని చెప్పబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఎవరు చదువుతా అన్నారు ఇప్పుడు? మాతాజీ పాశం లక్ష్మి. చదవండి మాతాజీ, ఒక పేర చదువు ఆపండి, ఎందుకంటే లేట్ అవుతుంది వాళ్ళు అన్ని చదివేటప్పుడు. హరే మాతాజీ. హరే కృష్ణ. ప్రణామాలు. హరే కృష్ణ. ప్రణామం. స్త్రీ సాంగత్యమును లేదా స్త్రీ సాంగత్యమును సంగి సాంగత్యమును పొందినచో అతని బంధువర్గము సరళము కాగలదు. అంతేనా మాతాజీ? ఇంకా చదవండి, ఈ పేర చదివేది ఆపేయండి. మొత్తం మీద తెలియజేయునదేమనగా ఆధ్యాత్మిక పురోగతికై మనుజుడు స్త్రీ సాంగత్యమును విడనాడవలెను. సన్యాసమనగా అది అర్థం. సన్యాసమును గ్రహించుటకు ముందు అనగా భౌతిక జగత్తును పూర్తిగా త్యజించుటకు మొదలు మనుజుడు పరస్త్రీతో అక్రమ సంబంధమును పూర్తిగా విడనాడవలెను. క్రమము గాని అక్రమము గాని మైథున భోగము యొక్కటియే కాని అక్రమ సంబంధముచే మనుజుడు అధికంగా మోహితుడు అగుచున్నాడు. మైథున సుఖమును క్రమపరచుట ద్వారా చివరకు అతని ఆ సుఖమును వదిలివేయుట లేదా స్త్రీ సాంగత్యమును త్యజించుట అవకాశం అది చేయగలిగినచో ఆధ్యాత్మిక పురోగతి సరళతరము కాగలదు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, తన భౌతిక కోరికలు తీర్చుకునేందుకు తనకు ఒక అవకాశం ఈ రాణి ద్వారా దొరికింది కాబట్టి అతను ఏంటంటే ఆ భౌతికత్వానికి అతను వంచుతాడు. ఏమంటారు, మాయలో పడ్డారనమాట ఆయన. అందుకని తనకి ఇష్టం లేకున్నా ఈ బుద్ధి యొక్క అధీనంలో, బుద్ధి అంటే ఎవరు ఇక్కడ? పురంజని. ఆ బుద్ధి యొక్క అధీనంలో ఉండడం వల్ల ఏంటంటే ఒక పెంపుడు మృగంలా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఎక్కడంటే మనం ముందు శ్లోకాలు చదువుకున్నాం కదా, తింటే తిన్నాడు, కొంటే కొన్నాడు, నవ్వుతే నవ్వాడు. ఈ రకంగా అంటే రాణి ఏం చేస్తే రాజు అదే చేస్తున్నాడు. అంటే ఏంటంటే ఆ జీవి ఏంటి అంటే భౌతిక బుద్ధి ఆధీనంలో ఒక పెంపుడు జంతువులాగా, పెట్ యానిమల్ లాగా ప్రవర్తించడం మొదలు పెడుతున్నారట. ఇక్కడ ఏం చెప్తున్నారు శిల ప్రభుపాద్, కోతిని గనక యజమాని ఎట్లంటే అట్లా ఆడించినట్టు ఇక్కడ బుద్ధి ఎట్లా చెప్తే అట్లా ఆ జీవి ప్రవర్తించడం మొదలు పెట్టాడు. అంటే రాణి ఎట్లా చెప్తే అట్లా రాజు ఆడడం మొదలు పెట్టాడు. అదే సత్సాంగత్యంలో ఉంటే ఏంటి అంటే వాళ్ళు
ముక్తి పదం తప్పకుండా ఏ రకంగా అయితే చేరుతారో అదే రకంగా స్త్రీ సాంగత్యము, లేకపోతే స్త్రీ సాంగత్యం కోరుకునే వాడితో సాంగత్యం చేస్తే కూడా వాళ్ళు ఏం చేస్తారంటే బంధాలకు చిక్కుకుంటారు అని చెప్తున్నారు. వాళ్ళు బంధ విముక్తులు అవుతారు సత్సంగం యొక్క సాంగత్యంతో. ఈ స్త్రీ సంఘం వల్ల ఏంటంటే వీళ్ళు బంధాలకు లోనవుతారని చెప్పారు. కాబట్టి ఎవరన్నా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే, ముఖ్యంగా గృహస్థ జీవితం దాటిన తర్వాత వానప్రస్థ తర్వాత సన్యాసాశ్రమంలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, స్పిరిచువల్ గా అడ్వాన్స్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ స్త్రీ యొక్క సాంగత్యాన్ని పూర్తిగా విడనాడాలి. మన చైతన్య చరితామృతంలో చదువుకుంటాం, అతను జస్ట్ బియ్యం తీసుకున్నందుకే చైతన్య మహాప్రభు అతన్ని ఆదరించలేదు, నిరాదరించింది అనమాట. అతను చివరి దాకా కూడా మళ్ళా చైతన్య మహాప్రభుని సేవించుకునే అవకాశానికి అతనికి దొరకలేదనమాట. ఈ సన్యాసం అంటే ఏంటంటే వాళ్ళ పట్ల ఎటువంటి అసోసియేషన్ పట్ల వీళ్ళకి ఆసక్తి ఉండకూడదు. అసలు సన్యాసం గురించి చెప్తున్నప్పుడు నిన్న భాగవతంలో ఈ సోలినెస్ లోక్నాథ్ స్వామి మహారాజ్ గురించి చెప్పారు. రసరాన్ని చెప్తావా? చెప్పండి మాతాజీ, చెప్పండి. ఎందుకు చెప్పు. లోక్నాథ్ స్వామి మహారాజ్ నిన్న రాత్రి జగత్సాక్షి ప్రభు చెప్తా ఉన్నారనమాట. ఆయన ఏదో ప్రోగ్రామ్ కానీ మామూలుగా వస్తూ ఉంటే ఆ పాండాల్లో ప్రోగ్రామ్ జరుగుతూ ఉందంట. దానికి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత ఒక వారం అది అవుతుంది కదా పాండాల ప్రోగ్రాము అయిపోయిన తర్వాత వీళ్ళంతా తటాబుట్ట అని విదేశీయులు వాళ్ళు వచ్చి డ్యాన్సులు చేయడము, కీర్తనలు చేయడం, ఇదంతా వాళ్ళతో పాటు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారంట లోక్నాథ్ స్వామి మహారాజ్. అది అయిపోయిన తర్వాత వారం రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళంతా బ్యాగులు సర్దేసుకుంటున్నారంట. ఏంటి మీరంతా బ్యాగులు సర్దేసుకుంటున్నారు అంటే, మేము వచ్చిన పని అయిపోయింది, మేము వెళ్ళిపోతున్నాం బృందావనం అన్నారంట. అంతే, ఆయన కూడా ఆయన చేతిలో ఉన్న కాలేజీ బ్యాగ్ని ఇసిరేసి ఆయన కూడా ట్రైన్ ఎక్కి వాళ్ళతో పాటు వెళ్ళిపోయారంట బృందావనం. సో అట్లా వారం రోజులే పట్టింది. ఇట్లా 2-3 రోజులు వాళ్ళతో పాటు తిరిగి ఈ అన్నిటినీ కోల్పోయి నాకు ఇంక ఏమీ కాలేజీలో చదువుతున్నారు లోక్నాథ్ స్వామి మహారాజ్. నాకేమి వద్దు అనుకోని నేను మాతాజీ అదే సత్సంగం యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పారు కదా నిన్న, దాంట్లో ఈ ఎగ్జాంపుల్. ఎస్ మాతాజీ. అలాగా ఏంటంటే ఇంకా నాకు ఏమీ వద్దు అనుకొని కాలేజీ బ్యాగ్ని కూడా అక్కడ నదిలో వదిలేసేసి వాళ్ళతో పాటు ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయారంట. అలాగా మళ్ళీ జయపతాయ స్వామి గురు మహారాజ్ చెప్పారు. ఫస్ట్ రోజు ఏమో సత్సంగంలో చేరారు, రెండో రోజు ఏమో ఏంటి కలర్స్ వేశారు, రెండో రోజు రథానికి కలర్స్ వేశారు, మూడో రోజేమో నేను బ్రహ్మచారిని అన్నాడు, నాలుగో రోజు సన్యాసం అన్నారు. ఇంతే, అసలు ఏమి ఎలా అయిపోయిందో తెలియలేదు. అట్లా ఎవరు ఏ విధంగా ఎట్లా వస్తారు అనే సత్సంగం యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది అనే దానికి చెప్తూ ఉన్నారు అనమాట. యాక్చువల్గా ఒక ప్రభు క్వశ్చన్ అడిగారు, మనం ఎట్లా వెళ్తామో దానికి చెప్పారు ఇవన్నీ. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ సత్సంగం ఉండాలి, సెకండ్ మైథునాసక్తి, స్త్రీ సంఘం నుంచి పూర్తిగా విరక్తి ఉండాలన్నమాట. అందుకని ఇక్కడ శిలా ప్రభుపాద నెక్స్ట్ వీక్ ఏమన్నాడంటే, ఏ రకంగా భార్య ద్వారా మోహానికి గురి అవుతాడో పురుషుడు అనేది నారదుడు పురంజని వృత్తాంతం ద్వారా మన ఎవరికి చెప్తున్నారు ఆయన స్టోరీ? పురంజని వృత్తాంతం ఎవరికి చెప్తున్నారు? ప్రాచీన బర్హికి చెప్తున్నారు, నారదుడు. థ్యాంక్ యూ. ప్రాచీన బర్హికి చెప్తున్నారు అనమాట. అదేంటి అంటే భౌతిక గుణాల పట్ల ఆకర్షణ, స్త్రీ పట్ల ఉండే ఆకర్షణ, భౌతిక గుణాల పట్ల ఉండే ఆకర్షణ. అంటే వాడు ఆ బంధాల నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయకుండా ఇంకా 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 బంధాలకు లోనవడం అనమాట. దాంట్లో ఎవరైతే తమో గుణంలో ఉన్న వాళ్ళు నీచ స్థితి, అంటే మన యొక్క నైజం పట్టి చెప్తున్నారు ఇక్కడ శిలా ప్రభుపాద గారు. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళు ఉత్తమ స్థితిలో ఉంటారు అని చెప్తున్నారు. ఉత్తమ స్థితిలో ఉంటాడు కాబట్టి అతని ఆసక్తి కొంచెం, అతను ఏంటంటే కుడిచేవి ఎక్కువ వాడతాడు అనమాట. కుడిచేవాడు ఎడం చేయి వాడతాడు. ఎడం చేయి వాళ్ళ ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలి అన్న ఆసక్తి అతనికి ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకనే అతను ఉత్తమ స్థితిలో ఉన్నాడు. ఈ 3 గుణాల్లో కూడా 3 గుణాలు మనల్ని బంధించినప్పటికీ ఈ 3 గుణాలు ఉత్తమ స్థితి ఏంటి అంటే ఆ సత్వగుణంలో ఉండడం అనమాట. ఆ దాంట్లో ఉండడం వల్ల ఈ భక్తి, జ్ఞానం ఇవన్నీ మెల్లమెల్లగా అతను తీసుకునే పాత్రకు సిద్ధంగా ఉంటాడనమాట. ఆ స్థితికి రాకపోతే, అంటే ఈ బ్రహ్మభూత స్థితి, ఈ 3 దాటిపోయినాక వచ్చే బ్రహ్మభూత స్థితికి రాకపోతే ఎవరు కూడా
అడ్వాన్స్ కాలేరు అని చెప్తారు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి. అట్లా ఉన్నవాడు ఏంటంటే బాధపడ్డు ఒకదాన్ని కోరుకోవాలనుకోడు, అన్ని భూత రాశుల్ని ఒకేలాగా చూసుకుంటాడు. తర్వాత ఏంటి అంటే ఎప్పుడు కూడా అతను అన్ని పరిస్థితుల్లో భగవంతుడి పట్ల శుద్ధ భక్తి సేవని చేస్తూ ఉంటాడు అని చెప్పారనమాట. అది మనకు ఉపయోగం. కానీ మన ఈ రకంగా పురంజని సేవిస్తూ జీవితాన్ని వృధాపరచుకోకూడదు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే భక్తి యోగం నేరుగా గ్రహించినచో, అంటే మనం ఎప్పుడైతే ఈ భక్తి యోగాన్ని మనం ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతామో జ్ఞానం దానంతలో అదే వస్తుంది అని చెప్తున్నారు అనమాట. జ్ఞానంలో ఉన్నవాడు భక్తియుత సేవ చేయడం కొంత టైం పట్టినప్పటికీ భక్తియుత సేవ చేసిన వాడికి డైరెక్ట్ జ్ఞానం కూడా వచ్చేసింది. అందుకనే అంటున్నారు అనమాట, వాసుదేవి భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానంచ యదహైతుకం. మన భౌతిక అస్తిత్వం గురించి నిజమైన జ్ఞానం ఎలా వస్తుంది? మనం దానికోసం ఎక్కువ ప్రయత్నాలు చేయగలి ఎప్పుడైతే భక్తి యోగం చేస్తున్నామో, వాసుదేవి భగవతి భగవంతునికి అయితే ఎప్పుడైతే భక్తి యోగం చేస్తుంటామో ఆటోమేటిక్ గా మనకు రివీల్ అవుతుంది అనమాట. అట్లా ఎవరైతే జ్ఞానం ఉంటుందో వాడికి ఈ మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా, నేను, నా పిల్లలు, నా భార్య, నా బంధువులు, మిత్రులు, అనే విషయాల మీద అతనికి ఆకర్షణ తగ్గిపోతుంది, వైరాగ్యం పెరుగుతుంది. మన విరక్తికి వైరాగ్యానికి భేదం తెలుసుకున్నాం కదా. విరక్తి ఇంకా దృఢంగా అయితే అది వైరాగ్యం అవుతుంది అనమాట. దాన్ని పట్ల ఇంకా ఆకర్షణ ఎప్పుడైతే తగ్గిపోతుందో వైరాగ్యం వైపు ముందుకు వెళ్తారు. కానీ ఆకర్షణ ఇంకా ఉందనుకోండి మనలో, ఆ పూర్తి వైరాగ్యం రాదు. ఎప్పుడైతే మనం ఆకర్షణలో ఉంటామో మన జ్ఞానం కూడా మనం పెంచుకునే పరిస్థితి మనకు రాదు అని చెప్తున్నారు అనమాట. అందుకని ఇక్కడ శ్రీల ప్రభుపాద లాస్ట్ పంచులైన ఏమి ఇచ్చారంటే, ఎప్పుడైతే ఈ భౌతిక ఆకర్షణలో గురి అవుతుందో అప్పుడు జ్ఞానం అనేది ఉండదు. భక్తి పట్ల వాళ్లకు ఏమంటారు కోరిక, అది భక్తి చేయాలన్న జ్ఞానం కూడా మనకు రాదు. కానీ ఎవరైతే భక్తి చేస్తారో వాళ్లకు అంత జ్ఞానం వస్తుంది, వైరాగ్యం వస్తుంది. ఆ రీతంగా అతను తనకి ఈ మానవ జీవితాన్ని సక్సెస్ చేసుకుంటాడు అని చెప్తున్నారు. సో ఈ పురంజన చరిత్రలో ఫస్ట్ పార్ట్ ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక జీవి భౌతిక ఆకర్షణలో పడి దాన్ని శాశ్వతం అనుకొని వాళ్ళని సేవిస్తూ ఆ మోహానికి గురై పూర్తి బంధాల్లో చిక్కుకుంటాడనమాట. ఆ చిక్కుకున్న వ్యక్తి తన జ్ఞానాన్ని, తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోయి పురంజనుడు ఎట్లా పురంజని వెంబడి ఒక ఛాయలాగా ప్రవర్తిస్తూ తన అస్తిత్వాన్ని కోల్పోయాడో, పూర్తిగా ఆమె మీదనే ఆధారపడ్డాడో, అదే రకంగా మనము జ్ఞానం లేకుండా పూర్తి భౌతికమైనటువంటి మీద ఎట్లా చెప్తే అట్లా మనము వింటాం అనమాట. సో ఈ లెసన్ మనకు ఇవన్నీ చేయడం మూలంగా ఏంటంటే మనము బంధాలకు లోనవుతాం. ఈ బంధాలు లోనైతే ఏమవుతుంది, జనన మరణ బంధాలు వలయంలో చిక్కుకొని పుడుతూ ఉంటాము, మళ్ళా పోతుంటాం, మళ్ళా పుడుతుంటాం. ఎప్పుడైతే ఆ ఆసక్తులు, ఆ బంధాల నుంచి విముక్తి చేయగలుగుతామో సాధు సంఘం ద్వారా, భక్తి ద్వారా, జ్ఞానం పొందడం ద్వారా ఈ బంధాల నుంచి బయటకు వచ్చే అవకాశం మనకు ఉంది. హరే కృష్ణ. ఎక్కడన్నా ఏదైనా నేను పొరపాటుగా చెప్పినా, ఏదైనా విషయాన్ని నేను మర్చిపోయినా మీరు ఒకసారి చదువుకొని మళ్ళీ ఒకసారి మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ పురంజన చరిత్రం అనే ఈ అధ్యాయం ఇక్కడికి సమాప్తము. హరే కృష్ణ. శ్రీమద్ భాగవత